హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ రోజు తెలంగాణకు సంబంధించిన క్వాలిఫై లిస్ట్ నీట్ యూజీ 2024కి సంబంధించి KNRHS వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం పర్ఫెక్ట్గా వీళ్ళు లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ లిస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, మీరు ఎలా చెక్ చేసుకోవాలి, దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా, అండ్ ఒకవేళ ఈ లిస్ట్లో మీకు పేరు లేకపోతే మీ పరిస్థితి ఏంటి, అండ్ దీనికి సంబంధించిన ర్యాంకింగ్ ని తీసుకొని మనం కట్ ఆఫ్ ని చెప్పొచ్చా, ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణకి లోకల్ అవుతారా లేదనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాని క్విక్ అప్డేట్ వస్తే, ఇలాంటి పీడిఎఫ్స్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, మీకు యూజ్ అవుతుంది. అండ్ నాతో ఎవరైనా పర్సనల్ గా మాట్లాడాలి, మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్ తెలుసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీకు visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. అండ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము, ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తాము. సో దానివల్ల మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ని అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు 2024కి సంబంధించిన డేటా రిలీజ్ చేసింది. నేను చాలా వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియోలో చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ చూడండి. దిస్ ఈస్ నాట్ ఏ మెరిట్ లిస్ట్, దిస్ డాటా ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకేనా? ఇప్పుడు ఈ డాటాలో నేమ్స్ ఉన్నాయి కదా, సో ఈ నేమ్స్ బేస్ చేసుకొని ఇదే స్టేట్ లిస్ట్ అని మనం అనుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మనకు KNRHS నుంచి నోటిఫికేషన్ వస్తుంది, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వస్తుంది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత KNRHS వాళ్ళు మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది కేవలం KNRHS లో అప్లికేషన్ చేసిన వాళ్ళతో ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు వచ్చే లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ని మాత్రమే మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అంటారు. ఇది స్టేట్ మెరిట్ లిస్ట్ కాదు. సో ఇది కేవలం తెలంగాణలో క్వాలిఫై అయిన క్యాండిడేట్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ ఉన్న క్యాండిడేట్. అసలు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి తెలంగాణ క్యాండిడేట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వేరే డిస్ట్రిక్ట్లలో చాలా మంది ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. ఓకేనా? ఇంటర్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకొని ఇంటర్మీడియట్ అనేది మీరు అంటే తెలంగాణలో చదివితే మీ నేమ్ అనేది తెలంగాణ లిస్ట్లో వస్తుంది. కానీ మీరు మీ యొక్క స్టడీని బేస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు. అదేవిధంగా కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, తెలంగాణలో 10th వరకు చదువుకొని ఏపీలో ఇంటర్మీడియట్ చేస్తారు. సో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లిస్ట్లో వస్తారు. కానీ వాళ్ళు బై డిఫాల్ట్ ఆంధ్రప్రదేశ్ లోకల్ కాదు, తెలంగాణ లోకల్ అవుతారు అనమాట. మరి తెలంగాణ లోకల్ ఎవరు, ఆంధ్రప్రదేశ్ లోకల్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న KNRHS నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎవరు, తెలంగాణ లోకల్ ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ లిస్ట్ లో ఉన్న డాటా ఏదైతే ఉందో మీరు జస్ట్ చెక్ చేసుకోవడానికి, అంటే నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నేమ్, మెయిల్, కేటగిరీ, PHC ఉందా లేదా, అండ్ స్కోర్ ఏంటి అనేది చెక్ చేసుకోవడం కోసం. అండ్ మనకు ఏ బౌండరీస్ నుంచి ఏ బౌండరీ వరకు, అంటే ఏ మార్క్ నుంచి ఏ మార్క్ వరకు ఎంత కాంపిటీషన్ ఉంది అని మాత్రమే ఈ లిస్ట్ నుంచి మనము తెలుసుకోగలుగుతాం. అయితే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మెరిట్ లిస్ట్ లోకి వస్తారా అంటే, కొంతమంది రాకపోవచ్చు. కొంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు, కొంతమంది B క్యాట్కి వెళ్తారు, కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. అందరూ కూడా మనకు ఒరిజినల్ స్టేట్ మెరిట్ లిస్ట్ లోకి అయితే రారు. అయితే ఈ లిస్ట్ ని బేస్ చేసుకొని కాంపిటీషన్ ఎలా ఉంది అంటే, ఓవరాల్ ఎస్టిమేషన్ లో OC, ఓకేనా, OC, SC, ST కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. కానీ బీసీలకు సంబంధించి చెక్ చేసుకోలేం, ఎందుకంటే మనకు OBC అని ఉంటుంది. మీరు BCAనా, Bనా, Cనా, Dనా అనేది ఇప్పటి వరకు యూనివర్సిటీకి అండ్ NTAకి తెలియదు. మీరు పర్టికులర్ క్లాసిఫికేషన్ లో ఉన్న సబ్ క్యాస్ట్ అని తప్పించి ఇంకా వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒకవేళ ఈ లిస్ట్ నుంచి ఎస్టిమేట్ చేస్తే OC, SC, ST అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటా అనేది పర్ఫెక్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే డేటాని అయితే అనలైజ్ చేస్తున్నాము, తీసాము ఆల్మోస్ట్ డేటాని. సో ఒక PDF ఫార్మాట్ చేపించి ఈవినింగ్ వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉంటుందో తెలంగాణకు సంబంధించిన ఆ లిస్ట్ కూడా నేను అప్డేట్ చేసి పెడతాను. దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంది అనేది. అండ్ లాస్ట్లో ఈ లిస్ట్లో మీ నేమ్ లేదనుకోండి, ఓకేనా, ఈ లిస్ట్లో మీ నేమ్ లేదనుకోండి, ఏమీ కాదు. ఈ లిస్ట్లో నేమ్ ఉన్నా లేకపోయినా పెద్దగా యూజ్ అయితే లేదు. ఓకేనా? సో ఈ లిస్ట్ వల్లనే, ఈ లిస్ట్లో నేమ్ ఉంటేనే మీరు అప్లికేషన్ చేసుకోవాలనేది ఏం లేదు. మీకు కనుక స్టడీ సర్టిఫికెట్స్ ఉండి తెలంగాణలోని ఏ క్యాట్లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 7/4 రూల్, ఓకేనా, 6th నుంచి 12th వరకు
ఎనీ కన్సిక్యూటివ్ 4 ఇయర్స్ చదువుకుంటే మీరు తెలంగాణ లోకల్ అవుతారు. ఒకవేళ చదవకపోతే నాన్ లోకల్ అవుతారు. అసలు ఏం చదవకపోతే బీకేట్లో నాన్ లోకల్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ లిస్ట్లో నేమ్ ఉన్నా లేకపోయినా పెద్దగా యూజ్ అయితే కాదు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒకవేళ మీరు మెరిట్ ర్యాంక్ చెక్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెంటర్షిప్ కోసం అయితే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి.